ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్ చూద్దాం. నాటో దేశాలకు లాంగ్ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన పుతిన్. వివరాల్లోకి వెళ్తే, ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. దీంతో లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగం ఎక్కువగా జరుగుతోంది ఉక్రెయిన్ నుంచి. ఈ ఉక్రెయిన్కి నాటో దేశాల నుంచి ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఎక్కువగా ఇవ్వటం జరుగుతోందని, దీని పరిణామాలు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొనడం జరిగింది. ప్రపంచ దేశాలు వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి మంకీ ఫాక్స్ వ్యాధికి డెన్మార్క్ సంస్థ ఒవేరియన్ సెరిక్ టీకాను అభివృద్ధి చేసింది. టీకా పేరు జిన్నోఎస్. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO ఆమోదం తెలపడం జరిగింది. చైనాలో రిటైర్మెంట్ వయసును పెంచడం జరిగింది. జనాభా తగ్గుతూ వస్తుంది చైనాలో. దీని నిమిత్తం వృద్ధులు పెరుగుతూ ఉండటం జరుగుతోంది. దీని దృష్ట్యా రిటైర్మెంట్ ఏదైతే ఉందో ఆ వయసుని పెంచడం జరిగింది. 60 నుంచి 63కి మగవారికి, అలాగే ఆడవారికి 50 నుంచి 55 సంవత్సరాలు పెంచడం జరిగింది. జాతీయ వార్తలు. సిపిఎం కార్యదర్శి ఏచూరికి నివాళులర్పించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఢిల్లీ. దివంగత సిపిఎం కార్యదర్శి ఏచూరి సీతారాంకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఊపిరితిత్తుల సమస్యతో ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఏచూరి కడచూపుకు ఈ శుక్రవారం ఆయన ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అక్కడ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కూడా జరిగింది. ఇంకా దసరా రాకుండానే సంక్రాంతికి వెళ్లే ట్రైన్లో బెర్తులు ఫుల్ అవటం చూస్తున్నాం. ఈరోజు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన ఈ రిజర్వేషన్ కార్యక్రమం కేవలం 5 నిమిషాల్లోనే 3 నెలలకు ముందుగానే, అంటే సంక్రాంతిని ఎంతో ఇదిగా భావించే ఏపీ తెలంగాణ ప్రజలు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవడం జరిగిందండి. అంటే 5 నిమిషాల్లోనే మెయిన్ ప్రధాన రైళ్లు ఏవైతే గోదావరి, కోనార్క్ ఎక్స్ప్రెస్, ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో బెర్తులు 5 మినిట్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. దీని దృష్ట్యా ఎవరైతే రైలు కోసం చూస్తున్నారో వారికి నిరాశ ఎదురవుతుంది. హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. ఇప్పుడు చూస్తూ ఉన్నామండి, హైదరాబాద్ లో ఎక్కువగా హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే, హాట్ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది హైడ్రా సంస్థ. చాలా మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, అలాగే కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి గాను కొన్ని షెడ్లను నిర్మూలించడం జరిగింది హైడ్రా నుంచి. అయితే దీని మీద లక్ష్మి అనే ఒక మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి గాను హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది. దీనికి గల కారణం ముందుగా వారికి నోటీసులు పంపించకపోవటమే అని తెలుస్తోంది. ఏచూరి సీతారాం గారి మరణ వార్త నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది అంటున్న మెగాస్టార్ చిరంజీవి. 5 దశాబ్దాల పైగా రాజకీయ ప్రస్థానం సాగిస్తూ సీతారాం ఏచూరి ఇక లేరు అన్న వార్త తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని, ఆయన విద్యార్థి దశ నుండే కార్యకర్తగా ఎప్పుడు అణగారిన మరియు సామాన్య జీవులకు వాళ్ళ యొక్క జీవితాలకు గొంతుగా ఉన్నారని చెప్పి కొనియాడటం జరిగింది. అధిక వడ్డీ పేరిట 700 కోట్ల మోసం. మా దగ్గర పెట్టుబడి పెట్టండి, మీకు అధిక వడ్డీ ఇస్తాం. సాధారణంగా ఎక్కువగా చూస్తున్న మోసాలు. మరలా ఇంకొక మోసం వెలుగులోకి రావటం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లో 2018లో ఏర్పడిన ఈ సంస్థ పేరు డికేజెట్ అండి. డికేజెట్ టెక్నాలజీ సంస్థ. దాదాపుగా 700 కోట్ల మోసం జరిగింది. దీంతో అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని చెప్పి దాదాపుగా 18,000 మంది దగ్గర పెట్టుబడులు తీసుకున్నారు. మొదట్లో ఈ సంస్థ వాళ్ళు చెప్పిన టయానికి వడ్డీని ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఆ వడ్డీ తీసుకున్న పెట్టుబడిదారుల దగ్గర నుంచి ఇంకా అధిక మొత్తంలో ఇస్తామని చెప్పి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం జరిగింది. గత జూన్లో వారు సంస్థకు తాళాలు వేయటం జరిగింది. అదేవిధంగా నిర్వాహకులు కాల్ చేయగా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. వెంటనే వారు మోసపోయాము అని గుర్తించిన బాధితులు వెంటనే మాదాపూర్లో ఠానాలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి గాను వారు ఆందోళన చేస్తూ ఉన్నతాధికారులు పర్యవేక్షించి వారికి సరైన న్యాయం చేయాలని చెప్పి కోరటం కూడా జరుగుతోంది.
విజయవాడ వరద బాధితుల సహాయార్థం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పిలుపు మేరకు 4 మండలాల నుంచి నల్లజర్ల, ద్వారకా తిరుమల, దేవరపల్లి మరియు గోపాలపురం నుండి 58,58,999 రూపాయలు విరాళం వచ్చినట్టు, ఈ విరాళం అమౌంట్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినట్లు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలపడం జరిగింది. ఈ మేరకు ఆయన పిలుపు మేరకు సహకరించిన గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు మోకాళ్ళపై తెలుపుతూ ఆయన ఎంతో ఇదిగా మాట్లాడడం జరిగింది. ఆర్బీఎన్ మీడియాకి మీరు ఈ వార్తలు ఇలాగే కంటిన్యూగా మేము చెప్తూ ఉంటామండి. వివిధ వార్తలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మా ఆర్బీఎన్ మీడియా దానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయగలరని భావిస్తాం. అలాగే మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో కూడా చెప్పగలరని భావిస్తాం.